టచ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తామని ఫోన్లు వస్తున్నాయి. రేవంత్ పై వారికి నమ్మకం లేదన్న కేసీఆర్. ఏపీలో వైసీపీ గెలవచ్చు, ఆ మేరకు సమాచారం ఉంది. ఏ పార్టీకి వత్తాసు పలకమన్న గులాబీ బాస్. 8 సీట్లొస్తే రాజకీయాలు వదిలేస్తా. కేసీఆర్ కమెంట్స్ పై కోమటిరెడ్డి రియాక్షన్. గాలిలో మేడలు కట్టారంటూ విమర్శలు. కేసీఆర్ టీవీ9 ఇంటర్వ్యూపై బజ్. టీవీలకు అతుక్కుపోయిన జనం, బిగ్ స్క్రీన్ల ద్వారా వీక్షణ. 17 రోజులు 12 లోక్సభ స్థానాలు. ఇవాల్టి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర. కాంగ్రెస్ వైఫల్యాలపైనే ప్రధానంగా ఫోకస్. నేటితో ముగుస్తున్న జగన్ బస్సు యాత్ర. అక్కవరంలో ఇవాళ మేమంతా సిద్ధం సభ. రేపు పులివెందులలో నామినేషన్. జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారు, ప్రజల్ని నమ్మించి మోసం చేశారు. అమరావతి ప్రచారంలో కన్నా కమెంట్స్. ప్రాంతం కోసం కొట్లాడతా, పనిచేసే వారికే ఓటెయ్యాలి. బండి సంజయ్ చేసిందేమిటన్న వినోద్. 100 కోట్ల నిధి ఏర్పాటు చేస్తా, పేదలకు చేయూతనందిస్తా. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి. కవితకు బెయిల్ ఇవ్వొద్దంటోన్న ఈడీ. అరెస్ట్ చట్టబద్ధమేనని వాదన. ఇవాళ మరోసారి విచారణ. నేడు వరంగల్కు రేవంత్ రెడ్డి. జనజాతర సభకు హాజరు. భారీ ఏర్పాట్లు చేసిన కాంగ్రెస్ నేతలు. రేపు తెలంగాణకు అమిత్ షా. ఉదయం బేగంపేటకు రాక, సిద్దిపేట సభకు హాజరు. చిత్తూరు ఎస్బీసీఐపై వేటు. పోలీస్ హెడ్ క్వార్టర్స్కి అటాచ్. ఎన్నికల విధులకు దూరం. తిరుపతి రేణిగుంటలో అగ్ని ప్రమాదం. ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మంటలు. పూర్తిగా కాలిపోయిన గోడౌన్. లారీలో చెలరేగిన మంటలు. అగ్గికి ఆహుతైన మిర్చి. నంద్యాల జిల్లా పసురుపాడులో ఘటన. సోమశిల ఫారెస్ట్లో మంటలు. కాలి బూడిదవుతోన్న అడవి. నెల్లూరు జిల్లా పరిధిలో ఘటన. తూర్పుగోదావరిలో భారీగా బంగారం పట్టివేత. 2.5 కోట్ల విలువైన గోల్డ్ సీజ్. పొట్టిలంక దగ్గర స్వాధీనం. అన్నారంలో ఇసుక మేటల తొలగింపు. పరిశీలించనున్న ఎన్డీఎస్ఏ టీం. పగుళ్లు, లీకేజీలపై ఆరా. ఏపీలో మండుతోన్న ఎండలు. నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ విభాగం. అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. తమిళనాడు తూత్తుకుడిలో ఘటన.